హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మోనికా సాయి. శ్రావణ మాసం అనగానే గుర్తుకొచ్చేటివి పండుగలు. అంటే మన కంటిన్యూషన్గానైతే పండుగలు వస్తూనే ఉంటాయన్నమాట. ఈరోజు అయితే మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాము. ఆ టెంపుల్ చాలా పురాతనమైనది అండ్ అక్కడ ఒక రకమైన వృక్షం ఉందన్నమాట. ఆ వృక్షాన్ని గురించి నేను తర్వాత తెలియజేస్తాను. బట్ ఈ వీడియో మీకు మిస్ అవ్వద్దు. ఎందుకు అంటే ఆ వృక్షం చాలా పురాతనమైనది అండ్ అక్కడ ఉన్న టెంపుల్ కూడా చాలా పురాతనమైనది అన్నమాట. నేనైతే అత్తయ్య గారి ఇంటి నుండి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంట్లో వర్క్ చేసేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్దాము అనేసి అయితే ఉపవాసంతో ఉన్నానన్నమాట. ఇంటి నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. మిడిల్లో అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మని రిసీవ్ చేసుకొని అయితే వెళ్ళానన్నమాట. అమ్మ వాళ్ళు కంపల్సరీ శ్రావణ మాసంలో సాటర్డే కానీ మండే కానీ కంపల్సరీ అనేది ఈ టెంపుల్ని విజిట్ చేస్తారనమాట. ఆ టెంపులే కదిలి టెంపుల్. ఆ విలేజ్ పేరు కదిలి అన్నమాట. ఈ టెంపుల్ నిర్మల్ జిల్లా దిలవార్పూర్ మండలం కదిలి గ్రామంలో ఉందన్నమాట. చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్. శ్రావణ మాసము వచ్చింది అని అంటే చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళు కానీ ఏదో ఒక రోజైనా కూడా ఈ టెంపుల్ని దర్శించుకుంటారన్నమాట. అంత పురాతనమైన టెంపుల్. అక్కడికి వెళ్తే ఇంకా కోరుకున్నది అవుతుంది అన్నమాట. సో అందరూ ఇంకా కంపల్సరీ వెళ్తారు. నేనైతే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. మా అత్తగారి ఇంటి నుండి అమ్మ వాళ్ళ ఇంటికి 1 అవర్ జర్నీ ఉంటుంది. మిడిల్లో అమ్మని కూడా రిసీవ్ చేసేసుకుందామని వచ్చి అందరం కలిసి అయితే వెళ్ళామన్నమాట. ఇంటి నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. అంతలోపు అమ్మనైతే ఇంకా కొంచెం పూజా ఐటమ్స్ అనేటివి ఉంటాయి కదా, పూజా ఐటమ్స్ కానీ అంటే అభిషేకము కానీ అందులో పువ్వులు కానీ అన్నీ అయితే రెడీ పెట్టేసుకుందన్నమాట. అక్కడ కూడా దొరుకుతాయి. ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు అక్కడ కూడా దొరుకుతాయన్నమాట. షాప్స్ కూడా ఉంటాయన్నమాట, తీసుకోవచ్చు అన్నమాట అక్కడ కూడా. అండ్ ఇక్కడనైతే మేమైతే కొనుక్కోవడం ఎందుకు, ఇంటి నుండే వెళ్తున్నాం కదా అనేసి అయితే అమ్మ పంచామృతాలు కానీ ఫ్లవర్స్ కానీ అగరబత్తులు కానీ దీపము ధూపానికి సంబంధించిన ఐటమ్స్ కానీ నైవేద్యానికి సంబంధించిన ఐటమ్స్ అయితే అన్నీ రెడీ పెట్టేసుకుందనమాట. ఇంటి నుండి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుండి. మాకు మా విలేజ్ నుండి అండ్ అక్కడికి వెళ్ళడానికి అయితే మాకు ఒక 40 మినిట్స్ టైం అయితే పట్టింది. ఎక్కువేం దూరం ఉండదు. మా ఇంటి నుండి అయితే 27 కిలోమీటర్స్ ఏమో చూపించింది. చాలా అంటే చాలా దగ్గరగా. ఇంకా శ్రావణ మాసం ఈ టెంపుల్ మిస్ అయ్యాము అంటే అరే కదిలి వెళ్ళలేమా అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఆల్మోస్ట్ అందరికీ అలా ఉంటుందన్నమాట. అంత స్పెషాలిటీ ఆ టెంపుల్కి అనేది ఉంటుంది. అక్కడ కావాల్సిన వాళ్ళు పూజలు చేయించుకొని కూడా చాలా పెద్ద అన్నదానాలు అయితే చేస్తూ ఉంటారన్నమాట. అంత ఇంట్రెస్ట్ అన్నమాట ఈ టెంపుల్ అంటే. ఈ టెంపుల్కి వెళ్ళే దారి అయితే చాలా చిన్నదిగా ఉంటుంది. ఫస్ట్ అయితే అంటే కొంచెం మెల్లిగానే వెళ్ళాలి. ఇది ఒక మారుమూల గ్రామం అన్నమాట. లోపలికి వెళ్ళిన కొద్దీ అంటే ఇది మొత్తం అడవి ప్రాంతం అన్నమాట. మొత్తం టోటల్గా చెట్లతోనే ఉంటుంది ఇక్కడ. అందులోనూ ఘాట్ రోడ్డు కూడా ఉంటుంది. చాలా మెల్లిగా చాలా చూసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. బట్ ఇబ్బంది ఏమి ఉండదు, చాలా ఈజీగానే వెళ్ళొచ్చు. మామూలుగా ఎక్కువ మట్టుకైతే బైక్స్ ఉంటాయి, కార్లు. అంతకుమించి అయితే పెద్ద వాహనాలు అయితే ఏమీ ఉండవు. ఇక్కడ నుండి అయితే చాలా చక్కగా పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. ఇక్కడనైతే మనకు కనిపిస్తుంది మాతన్నపూర్ణ కదిలి పాపహరేశ్వర అనేసి మనకైతే వెల్కమ్ బోర్డ్ అయితే కనిపించింది కదా. నియర్గానే ఉన్నామన్నమాట. ఇక్కడ కదిలికి వెళ్ళే దారిలో అయితే నంది అడుగు అనేసి అయితే ఒకటి ఉందన్నమాట. అది మేము కొత్తగా చూస్తున్నాము ఇక్కడ. అంటే నంది అడుగు అనేది ఇక్కడ కనిపించిందనమాట. అందుకే ఇక్కడ ఇది కట్టారు అనేసి అయితే విన్నాను నేనైతే. ఇక్కడ చూడండి స్వయంభూ శ్రీ నందీశ్వర దేవస్థానం అనేది ఉంది. మేము రిటర్న్లో దర్శనం చేసుకుందామని అయితే అనుకున్నామన్నమాట. ఇంకా ఇది ఇక్కడ నుండి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. కదిలి ఎక్కువ దూరం అయితే ఉండదు. చాలా చక్కగా ఇంకా వెళ్ళాలి. కొంచెం టర్నింగ్స్ దగ్గర చూసుకుంటూ వెళ్తే ఇంకా సరిపోతుంది. ఇబ్బంది ఏం పడకుండానే జాగ్రత్తగా వెళ్ళొచ్చు. మనకి ఏ కోరికలున్నా ఏమనుకున్నా లేదు భగవంతుని దర్శనం చేసుకుందామన్నా కూడా వెళ్ళొచ్చు అన్నమాట. అంతే, టెంపుల్కి అయితే నియర్గా వచ్చేసాము. శ్రీ మాతన్నపూర్ణ కదిలి పాపహరేశ్వర స్వామి దేవస్థానము ఇది.
శ్రావణ శనివారం వెళ్ళామన్నమాట. మండే వెళ్దాము అనుకున్నాము, బట్ మేము మండే హైదరాబాద్ రిటర్న్ అయ్యేది ఉండి సండే రోజు, బట్ మండే మిస్ అయిపోతుంది అనేసి 1-2 ఇయర్స్ మిస్ అయిపోయింది రావడము. సో ఇంకా మ్యారేజ్ అయినాక వద్దాము అన్నట్టయితే వచ్చామన్నమాట. ఇక్కడ మొత్తం అటవీ ప్రాంతమే ఉంటుంది, చిన్న చిన్న షాప్స్ ఉంటాయన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి అలా తీసుకోవచ్చు. ఇంకా కొంచెం పూజా సామాన్ ఐటమ్స్ అయినా షాప్ ఉంటుంది, ఇక్కడ కూడా పూజా ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. టెంపుల్కి ఎంట్రీ, ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే మనం గడపనైతే దర్శించుకుంటాం కదా, అలా నేను దర్శించుకొని అయితే అడుగు మొదలు పెట్టానన్నమాట. అలా ఇంకా గుడి లోపలికైతే వెళ్తున్నాను. టెంపుల్ అయితే పురాతన టెంపులే, చిన్నదిగా ఉంటుంది, లోపల ఉంటుంది విగ్రహం అన్నమాట, గుహలాగా ఉంటుంది. అంటే మనం వంగి వెళ్ళాలి, చాలా చిన్నదిగా ఉంటుంది లోపల, బట్ మహత్యం మాత్రం చాలా ఎక్కువ. ఇక్కడ ఈ రకంగానైతే టెంపుల్ స్టార్టింగ్ అయితే ఈ రకంగా ఉంటుందన్నమాట. ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ అయితే ధ్వజస్తంభం దర్శనం అయితే చేసేసుకున్నాము. ధ్వజస్తంభం ముందు నుండి అయితే ద్వారం ఉంటుంది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. ఇంకా మొదటగా మేము వచ్చాము అని సంకేతానికి గంటనైతే మ్రోగించుకొని వెళ్తాం కదా, అలా గంట మ్రోగించుకొని అయితే గర్భగుడిలోకి వెళ్దాము అనేసి అయితే వెళ్తున్నాం అన్నమాట. మనకి ఇక్కడ గర్భగుడిలోకి అలౌ ఉంటుంది, కావాల్సిన వాళ్ళు టికెట్ కూడా తీసుకుని అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి గర్భగుడి చిన్నదిగా ఉంటుంది, ఇందులో నుండి మనం వంగి మెల్లిగా వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇంకా ఇలా మేమైతే పూజ చేయించుకుంటున్నాము. ప్రత్యేకించి మాకు అయ్యగారు అయితే అభిషేకం గురించి అయితే పూజ చెప్తున్నారనమాట. ఫస్ట్ తిలకధారణ చేసేసుకున్నాం అన్నమాట. ఒక్కొక్కరము తిలకధారణ అయ్యాక అయ్యగారు మంత్రాలు చదువుతున్నారు. ఈ రకంగానైతే పూజ స్టార్ట్ చేశాము. పంతులు గారు ఒక్కొక్కటిగా మంత్రాలు అయితే చదువుతున్నారనమాట. ఫస్ట్ అభిషేకం చేయించారు. తిలకధారణ అయ్యాక గోత్రనామాలు అయితే తీసుకున్నారు. గోత్రనామాలు చదివినాక సంకల్పం చేయించేసుకుని అయితే అభిషేకం చేయమని అయితే పాత్రనిచ్చారు. శివలింగానికి అయితే ఫస్ట్ వాటర్తో అభిషేకం చేశాము. వాటర్ ఎక్కువగా శివలింగానికి వాటరే ఇష్టం కాబట్టి, అభిషేక ప్రియుడు కాబట్టి ఇంకా అభిషేకానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అదే విష్ణుమూర్తికి అయితే అలంకరణ ప్రియుడు కాబట్టి ఎక్కువ పూలతో అలంకరణ చేసుకుంటాం అన్నమాట. ఈ రోజే అయితే చాలా అంటే చాలా సంతోషంగా సంబరంగా అనిపించింది. ఎందుకు అనంటే శ్రావణ మాసంలో గర్భగుడిలో శివలింగానికి అందులో మనకి ఇష్టమైన కదిలీలో అనుకున్న శివలింగానికి అలా అనుకున్నామో లేదో ఇలా వచ్చేసి అయితే పూజ చేసేసుకున్నాం అనమాట. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే చాలా చక్కగా అయితే పూజ అయ్యిందన్నమాట. ఫస్ట్ అభిషేకం అయ్యాక ఆ తర్వాత పంచామృతాలతో ఫస్ట్ నీళ్ళతో అభిషేకం అయ్యింది. ఆ తర్వాత పంచామృతాలు తీసుకొని పంచామృతాలతో అయితే అభిషేకం చేసాము. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర వీటితో అయితే ఒక్కొక్కటిగా అయితే అభిషేకం చేసాము. మేము పంచామృతాలు అయితే ఎక్కువగా మిక్స్ చేయము. కొందరు టకటక అయిపోవాలని మిక్స్ చేస్తారు, బట్ మేము ఒక్కొక్కటిగా తీసుకొచ్చి ఒక్కొక్కటిగా పోసామన్నమాట. ఈ రకంగా అయితే పంచామృత అభిషేకం అయితే అయిపోయింది. తర్వాత చక్కగా శివలింగాన్ని అయితే కడిగేసుకున్నాము. ఆ తర్వాత శివలింగాన్ని కడిగేసాక అయితే అలంకరణ చేసామన్నమాట. శివలింగానికి భస్మధారణ చేసాము మొత్తం. ఎందుకంటే శివుడు భస్మప్రియుడు కాబట్టి మొత్తం భస్మంతో అభిషేకం చేసాము. ఒక్కొక్కరుగా అభిషేకం లాగా ఇంకా భస్మాన్ని వేస్తూ అలా భస్మాన్ని అయితే మొత్తం అలంకరించేసాము. ఆ తర్వాతనైతే అమ్మ 360 108 or 360 నాకు కరెక్ట్ గుర్తుకులేదు, ఇంకా వస్త్రాన్ని తయారు చేసి అయితే తీసుకొచ్చింది. అది నాతో వేయించింది అన్నమాట అమ్మ. ఆ తర్వాతనైతే ఇంకా శివలింగానికి మొత్తం పానవట్టానికి కానీ శివలింగానికి అయితే భస్మంతో గీతలు అయితే పెట్టిస్తారు. ఆ తర్వాత పత్రితో కానీ పూలతో కానీ రెండింటితో అయితే మేము పూజ చేశాము. అయ్యగారు అయితే అక్కడ అష్టోత్తరం అయితే చదువుతున్నారు. ఇటు జనాలు వచ్చేది వస్తూనే ఉన్నారు. మామూలుగానైతే ఇంకా ఆపుతారు, లేదు అంటే ఇంకా జనాలు ఒక్కొక్కరు అవుతారు కదా, మన వాళ్ళు ఇంకా జనాలు ఆగకూడదు కదా, ప్రత్యేకంగా పూజ చేస్తున్నామని. ఎవరికైనా దేవుడు దేవుడే కాబట్టి ఇటు మేము పూజ చేస్తూనే ఉన్నాము, అటు జనాలు ఒక్కొక్కరిగా దర్శనం చేస్తూనే ఉన్నారు. ఇంకా అమ్మనైతే ప్రత్యేకించి ఒక తెల్లని వస్త్రాన్ని అయితే శివుడికి సమర్పించిందనమాట. ఈ రకంగా అంటే ఈ రోజని కాదు, ప్రతి శ్రావణ మాసంలో ఏదో ఒక రోజైతే ఇలా పూజ చేస్తారనమాట. అక్కడనైతే హారతి ఇచ్చేసి అన్నీ కంప్లీట్ చేసేసుకొని పూజ అంతా కంప్లీట్ అయ్యాక బయటకు వచ్చాము. ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ మీకు పరశురాముడు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ ఎందుకు పరశురాముడి ఫొటోస్ కనిపిస్తున్నాయి అని అంటే ఇక్కడ ప్రతిష్ఠించింది ఎవరో కాదు, పరశురాముడు. ప్రత్యేకించి ఇక్కడ పరశురాముడు ప్రతిష్ఠించాడు కాబట్టే ఇక్కడ పరశురాముడు ప్రతిష్ఠించిన లింగంగా ప్రసిద్ధి చెందింది. అక్కడ మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని వెనకాల అమ్మవారు ఉంటారు.
అమ్మవారికి అయితే నేనైతే ఓడిబియ్యం పోసుకుంటున్నాం అన్నమాట. ఒక్కొక్కరం అయితే ఓడిబియ్యం పోసుకుని అయ్యగారికి అయితే ఇచ్చాము. ఇంకా పువ్వులు ఇంటి నుండి తెచ్చిన పువ్వులు ఉంటే అమ్మవారికి సమర్పించండి అని అయితే నేను చెప్తున్నాను అన్నమాట. నేను ప్రత్యేకించి నేను పెట్టిన మొక్కకి ఒక రోజ్ ఫ్లవర్ వచ్చింది. ప్రత్యేకించి మీరు అమ్మవారికి సమర్పించండి, అక్కడ అలా పెట్టకండి, అమ్మవారి మీద పెట్టండి అయితే నేను చెప్తున్నాను అన్నమాట. ఎందుకో అలా నాకు అమ్మవారికి పెట్టడమే అది ఇంట్రెస్ట్. నేను తీసుకొచ్చేది ఏదైనా అక్కడ భగవంతుడి మీద పడితే ఎవరికైనా సరే అదొక ఆనందం అనేది ఉంటుంది కదా. నేను ఆ రకంగానే చెప్తున్నాను అన్నమాట. అది పెట్టండి, పక్కన పెట్టకండి అలా అంటే జనాలు ఎక్కువ ఉంటే ఎవరు వినరు, మేమే ఉన్నాం కాబట్టి అయ్యగారు అలా పెట్టండి అన్నాము. మనం కూడా ఎక్కువగా ఏం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే ఎక్కువ రష్ ఉంటుంది. అందుకే నేను ఇంకా నార్మల్గానైతే అక్కడ పూజ చేయించేసుకొని అమ్మవారికి శటగోపం పెట్టించేసుకొని అయితే బయటకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుండి అయితే దర్శనం అయ్యాక అమ్మ వాళ్ళు అయితే శ్రావణ మాసము శివుడికి అయితే వత్తులు ముట్టించుకుంటారన్నమాట. 365 వత్తులు సంథింగ్ ఏదో ఉంటుందన్నమాట లెక్క. ఇంకా శివలింగానికి టెంపుల్లోనే పెట్టి అక్కడనే పెట్టేస్తారన్నమాట. ఈ టెంపుల్ లోపల అవైలబుల్ ఉండదు కాబట్టి ఇంకా ధ్వజస్తంభం దగ్గరనే పెట్టేస్తారు. లేదు టెంపుల్ లోపల అవైలబుల్ లేకుంటే మాత్రం గడప దగ్గర కానీ ధ్వజస్తంభం దగ్గర కానీ వెలిగిస్తే ఆ పుణ్యము ఇంకా గర్భగుడిలో ముట్టించినంత పుణ్యం ఉంది అంటారు కదా. అలా అయితే ఇంకా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అయితే బయటనైతే ఇంకా మేము వెలిగించేసాము. ఇక్కడనైతే ఇంకా అన్ని పూజలు అయ్యాయి కాబట్టి ఇంకా కొబ్బరికాయ సమర్పించుకోవాలి కాబట్టి నేనైతే సాయితోనే కొబ్బరికాయని కొట్టిస్తున్నాను. కొబ్బరికాయ అయిపోయాక పక్కకి నాగదేవత అనే విగ్రహం ఉంది, నాగదేవతకి ఇంకా పూజ చేసుకున్నాము. ఎక్కడ విగ్రహాలు ఉంటే అక్కడ నాగదేవతకు కూడా ఇంకా ప్రత్యేకించి పూజలు అయితే చేసేసుకున్నాము. పసుపు, కుంకుమ, అక్షంతలు ఇంకా మిగతావి ఫ్లవర్స్ అలా సమర్పించేసుకొని అమ్మవారిని అయితే మొక్కుకున్నాం అన్నమాట. ఇక్కడ కూడా నాగదేవత పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుండి అయితే నేను చెప్పాను కదా ఒక పెద్ద వటవృక్షము అనేది ఉంది అనేసి, అక్కడికైతే వెళ్తున్నాము. మాకు కూడా ఇది ఎప్పుడూ తెలియదు, ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నాం కానీ ఇంకా 2 years బ్యాక్ అయితే తెలిసిందనమాట ఇక్కడ వటవృక్షం అనేది ఉంటుంది దర్శించుకోవాలి అనేసి. ఇంకా వటవృక్ష దర్శనానికి కూడా మేము వెళ్తున్నాము. ఇక్కడ ఓన్లీ వటవృక్షాలు అని అంటే ఏదో 4-5 కాదు, 18 వటవృక్షాల వృక్షం అన్నమాట. ఇది చాలా అంటే చాలా పురాతనమైన వృక్షం, నమ్మకమైన వృక్షము, ప్రతి ఒక్కరి కోరికలను తీర్చే వృక్షం అన్నమాట. చూసారు కదా, దారం అనేది చుట్టాలి. మనకి ఇక్కడే టెంపుల్ దగ్గర ఒక దారం ఉండా అనేసి ఇస్తారు. అది మనం ఇక్కడ చెట్టుకి వృక్షానికి అయితే పూజ చేసేసుకొని మనం ఏదైనా కోరిక కావాలి అనుకుంటే కోరిక అయితే మొక్కుకొనేసి అక్కడ ఒక ప్లేస్ నుండి అయితే స్టార్ట్ చేసేసి అయితే ఎంతైతే దారం వస్తుందో అంతనైతే చుట్టుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ స్పెషాలిటీ అయితే అదే అన్నమాట. ఎప్పుడైతే మనం ఏదైనా ఒక కోరికని గట్టిగా సంకల్పించుకొని అయితే ఈ దారాన్ని ఎవరైతే చుడతారో సంవత్సరం తిరగకుండానైతే వాళ్ళకి ఈ కోరికనైతే ఖచ్చితంగా నెరవేరుతుందంట. ఇక్కడ నేను అయ్యగారిని అడిగి కూడా తెలుసుకున్నాను ఈ వటవృక్షం గురించి. అయితే లాస్ట్లో అయ్యగారి మాట్లాడిన మాటలు కూడా ఉంటాయి, అవి కూడా మీరు వినండి. చాలా చక్కగా వివరించారన్నమాట. ఇక్కడనైతే మొత్తం అటవీ ప్రాంతం కదా, మొత్తం ఇక్కడ చిన్న చిన్న కుంటలు కూడా ఉంటాయి, అందులో వాటర్ కూడా ఉంటాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, కుంటలు నిండి ఇంకా జల ప్రవాహం అనేది చాలా ఎక్కువగా పారుతూ ఉంది అనమాట. కొందరు ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి అయితే ఇంకా వటవృక్షానికి అయితే దారాన్ని ఇలా చుడతారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అలా చుడతారు. కానీ ఎక్కువ మట్టుకైతే ఎక్కడ ఉండవు ఇలా 18 వటవృక్షాలు కలిసిన ప్లేస్ అనేది. బట్ ఇక్కడ స్పెషాలిటీ కదిలిలో 18 వటవృక్షాలు. మీరు ఎక్కడి నుండి వచ్చినా మీరు ఇక్కడికి వచ్చి ఈ మొక్కుకొని అయితే ఈ వటవృక్షానికి అయితే పూజ చేయండి. చాలా అంటే చాలా కోరికలు అయితే నెరవేరుతాయన్నమాట. ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మా ఇంట్లో ఇద్దరికి ఇలా నెరవేరింది, చాలా చక్కగా కోరికలు అయితే నెరవేరాయి. అందుకే అప్పటి నుండి అయితే మేము ఈ వటవృక్షాన్ని అయితే పూజ చేసుకుంటామన్నమాట. మేము ఇప్పుడు దర్శనం చేసుకుని అయితే వెళ్తున్నాము రిటర్న్గా. ఇక్కడ నుండి అయితే మేము కరెక్ట్ 12 అయ్యింది. అప్పటికి మేము మళ్ళీ టెంపుల్కి రిటర్న్ వెళ్ళేసరికి అయితే హారతి అయితే ప్రారంభం అయిపోయిందనమాట. స్టార్ట్ చేస్తున్నారు, ఒక్కొక్కరిగా లోపలికి పిలుస్తున్నారు. ఇంకా మేము అందరం వెళ్ళినాకనైతే
హారతి స్టార్ట్ చేశారనమాట. నేను అదేంటో నాకు తెలియదు కానీ నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నేను టైం చూసుకుంటూ వెళ్ళను. నార్మల్గా అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఎప్పుడు కూడా నేను హారతి టైంలోనే వెళ్తాను. చాలా చక్కగా అనిపిస్తుంది. ఆ హారతి వెలుగుల్లో దేవుణ్ణి చూసుకోవడం అనేది చాలా అంటే చాలా సంతోషకరమైనది. అలా దొరకడం అనేది మన అదృష్టం కూడా. అందరూ అయితే చాలా చక్కగా సైలెంట్గా హారతి పాటలు వింటూ అందరూ అయితే భగవంతుడిని నామస్మరణ చేసుకుంటున్నారనమాట. అందరూ వచ్చిన కొద్దీ కొందరు అయితే కొంచెం పాటలు పాడుతున్నారు. అంటే కొన్ని కూడా వచ్చిన పాటలు అనేటివి ఉంటాయి కదా, అలా హారతి పాటలు అయితే పాడుతూ ఉన్నారన్నమాట. చాలా చక్కటి గొంతుతో చాలా అంటే చాలా చక్కగా భజన చేస్తూ సంకీర్తన చేస్తూ అయితే అయ్యగారికి అయితే పాటలు పాడుతున్నారు. ఈ రకంగానైతే అయ్యగారి గుడిలో అయితే శివలింగానికి అయితే 12 గంటలకి అభిషేకం అయితే జరిగింది. అందరూ భక్తి భావనలో అయితే ఇంకా మునిగి తేలుతున్నారన్నమాట. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ అయితే చాలా చక్కగా ఇంకా డ్యాన్స్ చేసుకుంటూ అయితే హారతి పాటలు అయితే పాడుతున్నారు. ఇది అయిపోయాకనైతే శంఖాన్ని అయితే ఊదినారన్నమాట. శంఖం అనేది శివలింగానికి ఇష్టం కదా. హారతి అయిపోయాక అందరమైతే హారతి దర్శనం అయితే చేసుకున్నాము. ఒక్కొక్కరికైతే హారతి దర్శనం ఇస్తున్నారనమాట. మీరు కూడా చేసుకోండి, ఈ హారతిని దర్శించుకోండి. ఆ తర్వాత శంఖం అయితే ఊదుతున్నారు. శంఖ నాదము అనేది అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అదొక వైబ్రేషన్ అనేది వస్తుంది. ఆ రకంగానైతే శంఖం అయితే చాలా అంటే చాలా చక్కగా ఊదుతున్నారు. మీరు కూడా చూడండి. ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ శ్రీ నమ, శ్రీ గురుభ్యో నమ. శ్రీ శ్రీ అన్నపూర్ణ సహిత కదిలిపాత్ర స్వామి దేవాలయము, నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండల్ కదిలి గ్రామంలో అతి పురాతన ఆలయము. స్వామివారి ఇక్కడ పరశురాముడు చేతుల మీదుగా లింగ ప్రతిష్ఠ చేయడం జరిగింది. పాప హరించేవాడు ఇక్కడ ఒక్కసారి దర్శనం చేస్తే సకల పాపలు పరిహారం అవుతాయి. పూర్వకాలం చంద్రజ్ఞాన శ్రీ రేణుక వారి కుమారుడైన పుత్రుడైనటువంటి వారు పరశురాముడి చేతుల మీదుగా లింగ ప్రతిష్ఠ జరిగింది. ముఖ్యంగా ఇక్కడ 7 గుండాలు ఉన్నాయి. ఒకే కాండంలో 18 వృక్షం ఉంది. ముఖ్యంగా స్త్రీలు అంటే మహిళలు, సంతానం లేని వారు కానీ, విహము లేని వారు కానీ, వ్యాపారం ఏదైనా సరే ఇక్కడ స్నానం చేసి ఆ యొక్క చెట్టు ప్రదక్షిణ చేసిన అనుకున్న కోరిక తప్పకుండా తీరుస్తూ ఉంటారు. అంతేకాకుండా మహాశివరాత్రి 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. అంగరంగ వైభవతంగా కార్యక్రమం జరపబడుతుంది. మరి మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో స్వామివారికి విశేషమైన అభిషేకాలు, ఆ తదంతరము శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, తెల్లవారు అన్నదానము, ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం ఉంది. మరి మాస శివరాత్రి కూడా కార్యక్రమం జరుపుతుంటారు. అంతేకాకుండా అమ్మవారు ఉండుట వలన నవరాత్రులు అంటే దుర్గామాత 9 రోజు కూడా ఎంతో వైభవపేతంగా అమ్మవారికి రోజు అలంకార రూపంలో అమ్మవారు భక్తులు దర్శించడానికి సిద్ధంగా ఉంటుంది. అంతేకాకుండా మన జీవితంలో ఒక్కసారైనా ఈ పాపాలు దర్శించిన ఎడల సకల పాపాలు పరిహరించమి. ఏకే కాలంలో ఒకే క్షణంలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దర్శించినటువంటి మన పాపహరీశ్వరుడు. ఈ శ్రావణ ముఖ్యంగా ప్రతి ఒక్క భక్తులు ఈ శ్రావణ దర్శించిన శివనామ సంకీర్తనం చేసిన సకల పాపాలు పరిహరిస్తారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు శ్రావణమాసులు వచ్చి ఆ స్వామిని దర్శించి ఆ స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షించవలగా కోరుకుంటూ సర్వే జన సుఖినవంతు స్థిరమంగళభవంతు. నా పేరు పంచాక్షరి గారు, స్వామివారి ప్రధాన అర్చకుగా పూజ చేస్తున్నారు. అయ్యగారిని అయితే చక్కగా దర్శనం చేసుకొని అన్నదానాన్ని అయితే స్వీకరించేసుకొని ఇంటికైతే రిటర్న్ అవుతున్నాం అనమాట. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నేనైతే నా ఛానల్లో అన్ని రకాల వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. పునర్దర్శన ప్రాప్తిరస్తు.